నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ సంతోష్ కుమార్. రంగారెడ్డి జిల్లా మణికొండలో పగిలిన సింగూరు పైప్ లైన్, పలు గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు. పండ్లు కూరగాయల మార్కెట్ వ్యర్థాల నుండి కరెంటు ఉత్పత్తికి చర్యలు. ఏపీలో ఉత్పత్తి కేంద్రాలను సందర్శించామన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనస్థలీపురం రైతు బజార్ వద్ద ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్. రోడ్డు పక్కన ఉన్న పూల పండ్ల బండ్ల ఆక్రమణను కూల్చివేసిన పోలీసులు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రచారం. తెరాస నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రెడ్డిరాజు, ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ వద్ద సింగూర్ పైప్ లైన్ పగలడంతో మంచినీళ్లు వృధాగా పోతున్నాయి. మణికొండ నుంచి నార్సింగ్ వెళ్తున్న మంచినీటి పైప్ లైన్ పుప్పాలగూడ వద్ద పగలడంతో పలు కాలనీలోకి మంచినీరు చేరింది. హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో పుప్పాలగూడ, నార్సింగి, మంచిరేవుల సహా పలు గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిపివేశారు అధికారులు.
పండ్లు కూరగాయల మార్కెట్ వ్యర్థాల నుండి కరెంటు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మహీంద్రా కంపెనీ సహకారంతో ఇప్పటికే ఏపీలో జరుగుతున్న కరెంటు ఉత్పత్తి కేంద్రాలను సందర్శించి అధ్యయనం చేశామన్నారు. మధ్యప్రదేశ్, ఇండోర్, ఏపీలోని తిరుపతి, ఆదోని, పిడుగురాలలో ఉన్న యూనిట్లను కమిటీ సందర్శించాలని సూచించారు. కమిటీ నివేదిక అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, అగ్రోస్ ఎండీ రాములు హాజరయ్యారు. And the bus will come and fill the gas. We will fill the gas in the buses. It is all engines need to be modified, or CNG engine will do. Yeah, CNG vehicles. Any CNG vehicle will operate. So make shall be CNG mode. Yeah, CNG mode. Yeah. Normal vehicles ku pan. Ade. Yes sir. Special Okay. Normal CNG vehicle can. దాని మీద మొత్తం క్యాపింగ్ చేసేసి ఎయిర్ మొత్తం విండ్ ఎనర్జీ అలాంటి సోలార్ పెట్టేసి అది టూరిస్టిక్ ప్లేస్ చేసి అట్లా ఇప్పుడు మన జవహర్ నగర్ కూడా అట్లా చేయాలని ట్రై చేసింది సార్. 90% అయింది. ఆర్టిఫిషియల్ గుట్టలు ఉన్నాయి సార్. జవహర్ నగర్ లో ఆర్టిఫిషియల్ గుట్టలు ఉన్నాయి. నేను ఏమున్నా పరిశానైనా అరే ఇది మౌలాలి గుట్టలాగా కనిపిస్తుంది కానీ మౌలాలి కాదు, రాయిలాగా కనిపిస్తుంది ఏదో అని. తర్వాత కవర్ అది క్యాపింగ్ సార్. క్యాపింగ్ చేస్తాం 90% అయింది. చాలా హ్యూజ్. అది కూడా 10 million tons ఉంది. దట్ కెన్ బికమ్ ఏ టూరిస్టిక్ స్పాట్ సార్. అది ఎప్పటికట్లే ఉంటుంది సార్. దానికి ఒక్కటే సొల్యూషన్ సార్. దాని నుంచి గ్యాస్ ఫర్దర్ గా మాయిశ్చర్ నీళ్లు పోతున్నాయి సార్. ఉన్నదానికి చేయడానికి బయటికి పైప్స్ పెడతారు. ఎయిర్ లోకి తీస్తారు. మీథేన్ ఇస్ రిలేషన్ టు ద ఎయిర్. అండ్ దెన్ అక్కడ సోలార్ ప్లస్ మనం విండ్ ఎనర్జీ చేసుకోవచ్చు. రోడ్లు వీళ్ళు వేసేసుకుని అది కూడా టూరిస్టిక్ స్పాట్ చేయొచ్చు. అంటే అప్పుడు మీకు జవహర్ నగర్ చుట్టుపక్కల 1 కిలోమీటర్ ఉండడానికి ఇప్పుడు మైనస్ వాల్యూ ఉంది. సో అది వనస్థలిపురం రైతు బజార్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 2 రోజులుగా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న పూల, పండ్ల బండ్ల అక్రమణలో కూల్చివేశారు. అక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వనస్థలిపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి హెచ్చరించారు. మా స్కూల్ పిల్లలు ఫీజులు ఏం కావాలి, మరి మేము రెంట్ కడుతున్నాం. రెంట్ ఎట్లా బతకాలి? ఏకదమ్నా తీసేస్తే అవి మీ ఆధారాలతో మేము చిట్టీలు కూడా వేసుకున్నాం. అవి ఎట్లా కట్టుకోవాలి సార్? మరి ఇక్కడ పార్కింగ్ ఉందంటారు సార్. ఒక్క ట్రాఫిక్ సార్ నేను సార్ మాకు ట్రాఫిక్ ఉండదు. లోపలికి జరిపియండి, బతుకుతాము. ఒక గిరాకులు కూడా వచ్చేయమంటారు. డజన్కి 5 రూపాయలు తక్కువ చేయకపోతే మీరు ఉండేది చూపిస్తాం. పార్కింగ్ ఇవ్వాలని 30 ఏళ్ల నుంచి వచ్చి పెట్టుకుంటున్నాం. నిర్ణయాలనేది కాదు ఇది. పార్కింగ్ ఏం చేయాలి? మేము ఇప్పుడు ఎక్కడ చేస్తారు? మేము ఏడ బతకాలి? మా పిల్లలు మేము ఏం చేసుకొని బతకాలి? మేము ఎక్కడ పోవాలి? మాకు ఏదైనా ఉందా? ఏదైనా దీవర్ ఉందా? మేము ఇవ్వాలి. కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి? మేము అమ్ముకుంటూ బండి నొక్కుంటూ పోవాలి. వీళ్ళు గుడిసెలు వేసుకొని అమ్ముతున్నారు. పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి జిహెచ్ఎంసీ మన పోలీస్ అధికారులతోటి ఇది తొలగించడం జరిగింది. మరి పబ్లిక్ కూడా సేఫ్ కావాలి కాబట్టి మరి ఈ విధంగా జరిగింది. వీళ్ళకు పర్మనెంట్ గా ఏం చేయలేదు. అది స్ట్రీట్ వెండర్లు అమ్ముకుంటూ పోవాలి అంతే. ఈరోజు ఇక్కడ వనస్థలిపురం రైతు బజార్లో రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా పూలు, పండ్ల షాపులు మరియు షెడ్లు వేయడం జరిగింది. వాటిని ఈరోజు జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో ఈరోజు తొలగిస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల రోజు ఉదయం సాయంత్రము ఈ కాలనీ వాసులకు, లోపలికి వెళ్లే వాళ్ళకు, రోడ్డు యూజర్స్ ఏమైతే ఉందో వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతున్నది. చాలా సార్లు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో ఈ యొక్క పండ్ల షాపులు మరియు పూల షాపులు ఏదైతే రోడ్డుకు అడ్డంగా ఉన్నాయో అవన్నీ తీర్చడం జరుగుతుంది. నెక్స్ట్ కూడా ఇది కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోయి
అతి చిన్న రోడ్లలో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. కాబట్టి ఈ యొక్క షాపులను తీయించడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ ప్రజలు కూడా సహకరించాలి మరియు లోకల్ లీడర్లు కూడా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం గరికినేడు తండాలో తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. వారందరికీ కండవాలు కప్పి జానారెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందన్నారు. దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య అయిన గిరిజనులకు పట్టా పాసుబుక్కులు ఇవ్వకపోగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తమ హయాంలో ప్రతి గ్రామ పంచాయతీలో లింక్ రోడ్లు, వీధి దీపాలు, ఇందిరమ్మ ఇళ్లని నిర్మించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయంటూ ఆయన ప్రశ్నించారు. చెట్లలో నుంచి పొట్లలో నుంచి కాలినడకన ప్రయాణం చేసి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతం యొక్క సౌకర్యాల కొరకు అహర్నిశలు కష్టపడినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. తండావాసులందరికీ ప్రతి హృదయంలో నేనున్న సంగతి కూడా నాకు తెలుసు. మీ అందరికీ ఇవాళ మీకున్నటువంటి వెలుగులు, ఎలక్ట్రిసిటీ కానీ, ఈ డాంబర్ రోడ్లు కానీ, ఈ చుట్టూ కూడా కరెంటు మూలాన మీరు బావులు దోవుకోవటం కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవాళ అనేక పొలాలు సాగు చేసుకోవటం కానీ, ఆ తర్వాత రాను రాను ఈ 25 సంవత్సరాల క్రితం అడవిలాగా ఉన్న ఈ ప్రాంతం ఇవాళ సాగునీరుతో కలకల్లాడుతున్నటువంటి సంగతి మీరు గుర్తు చేస్తున్నారు. ఇదే గ్రామంలో బడి కానీ, బాటలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇళ్లు కానీ, ఇవాళ మీరున్నటువంటి ప్రతి ఇల్లు కూడా జానారెడ్డి గారి నాయకత్వంలో సమకూర్చుకున్నటువంటి. అంతేకాదు తండా యావత్తు ఇందాక రంగశాయ రెడ్డి గారు చెప్పినట్టుగా బోడియా నాయకత్వంలో ఇంటికొక పెద్ద మీరందరూ సమావేశమై తండా కూడా ఐక్యంగా కలిసికట్టుగా మొత్తం ఈ చుట్టుపక్కల తండాలు కూడా ప్రచారం చేసి నా గెలుపుకు చాలా కృషి చేసినటువంటి వారు మీరు. అంతేకాదు ఆ విధంగా 30-40 సంవత్సరాలుగా తండా ఏకంగా ఐక్యంగా నా ఎంత నడుంగట్టి నడిచినారు. అదే పద్ధతుల్లో మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీకున్నటువంటి యొక్క అభివృద్ధి విషయంలో ఏమాత్రం మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రతిదీ మీకు అందజేసే దాంట్లో మేము నిమగ్నం అయినాం. కానీ ఈ మధ్య కాలంలో అనేక మంది అనేక రకాలుగా ప్రయోజనాల కొరకు, లేక పదవుల కొరకు, లేక ఊర్లను చీలదీసి, ప్రజల్ని చీలదీసి అనేక రకాలుగా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్న సంగతి మీకు తెలుసు. అంతేకాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను 100% అమలు చేశారని మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి వెల్లడించారు. మార్కాపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నవరత్నాలు అందరికీ ఇంటి నివాస స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పండుగ వాతావరణంలో అందరి ఇంటి నివాస స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. 6,000 కోట్లు, 8,000 కోట్లు, 10,000 కోట్లు, 12,000 కోట్లు, ఇన్ని వేల కోట్లతోటి ఒక్కొక్క హామీ, ఒక్కొక్క సంక్షేమ పథకం ముడిపడి ఉంది. ఈ 18 నెలల ముందు ప్రభుత్వం వచ్చిన రోజు మనం లాభాల్లో మన ప్రభుత్వం రాలేదు. పూర్తిగా అప్పుల్లో 2,65,000 కోట్ల అప్పుతోటి అడుగు పెట్టున్నాం. కానీ మనం పూర్తిగా కరువు కాలంలో ఉన్నాం, డబ్బు లేదు. ఒక్క సంక్షేమ పథకమైనా 1 సంవత్సరం వాయిదా వేద్దాము, లేదా 2 సంవత్సరాలు వాయిదా వేద్దామని ఏ రోజు మన ముఖ్యమంత్రి గారు అన్నది లేదు. ఈ రోజు వరకు ఏదైతే మాట ఇచ్చున్నారో పూర్తిగా కట్టుబడి ఒక్కొక్కటి నిర్ణీత తేదీ పెట్టుకొని ఆ తేదీ రోజు ఆ సంక్షేమ పథకాన్ని ప్రారంభించి ఆ డబ్బు మొత్తం ఏదైతే ఉందో ఎక్కువ భాగం మహిళల పేర్ల మీద టకా అని ఆ ఒక్క 24 గంటల్లో కానీ, లేదా ఆ వారం రోజుల లోపల కానీ డబ్బులు అన్నీ అకౌంట్లో పడిపోయినాయి. ఏమో ముఖ్యంగా మీరే చెప్పాలి, మహిళలందరూ
దాదాపు 70-80% సంక్షేమ పథకాలన్నీ మీ పేర్ల మీదే ఉన్నాయి. 70-80% సంక్షేమ పథకాలన్నీ మీ పేర్ల మీద ఉన్నాయి. అందుకోసం మీరు రాణుల మాదిరి కూర్చున్నారు. పురుషులు చిన్నగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి మనం అందరం గమనించాలి. ఇంట్లో ఇల్లాలు ఆనందంగా ఉంటే కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందని గట్టిగా నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గట్టిగా నమ్మిన వ్యక్తి ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని పూర్తిగా సంరక్షించుకొని ప్రతి ఒక్కటి ఇంటి గురించి ఆలోచన చేసి ఏదైతే డబ్బు మొత్తం ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకానికి మీకు చేరుతుందో దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటారనే మంచి ఆలోచనతోటి దాదాపు 70-80% అన్ని క్షేమ పథకానికి జనవరిలో అమ్మఒడి, ఫిబ్రవరిలో 1, మార్చిలో 1, ఏప్రిల్లో 1 అట్లా 12 నెలలకి క్యాలెండర్లో ఉన్న 12 నెలల్లో మనం ఎక్కడ సంక్షేమ పథకాలు. అమ్మా, నేను ఫెయిల్యూర్గా మిగిలిపోయాను. చదువులో ముందుకు వెళ్ళలేకపోతున్నానమ్మా. మీరు కష్టపడి పెంచిన ఈ జీవితానికి సెలవమ్మా అంటూ ఓ బీటెక్ విద్యార్థి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకరణ ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోల్లో జరిగింది. బీటెక్ విద్యార్థి బలవన్ మరణంతో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోల్లో విషాదం నెలకొంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతులకు తిరుమలేష్ ఒక్కగానొక్క కుమారుడు. తమ కుమారుడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని భావించిన తల్లిదండ్రులు తిరుమలేష్ని ఏలూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. బీటెక్ చివరి ఏడాది చదువుతున్న తిరుమలేష్ కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు ఇంటి వద్దే ఉండి 4 రోజుల క్రితం కళాశాలకు వెళ్లాడు. ఏమైందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేకపోతున్నా, మీ ఆశల్ని నెరవేర్చలేకపోతున్నందుకు బాధగా ఉంది. మిమ్మల్ని విడిచి వెళ్తున్నా. నాకు సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. నన్ను క్షమించండి అంటూ సెల్ఫీ వీడియో తీసి మిత్రులకు పంపించాడు. అనంతరం కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న తిరుమలేష్ను విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. బాధను దిగమింగుకొని కుమారుడి నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. నేను ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాను. నన్ను అందరూ అభిమానించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అమ్మా. నేను ఇంకా ఎటు వెళ్ళటం కుదరదు, మా వల్ల కావట్లేదమ్మా. చదువుతున్నాను కానీ నాకు బాధగా ఉందమ్మా, ఏదో కోల్పోయానని. నన్ను కష్టపెట్టిన ఈ జీవితానికి ఇంకా సెలవమ్మా. నాకు సాయం చేసిన వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. అది ఏ విధంగా అయినా కానీ మీరు బాగా సక్సెస్ అవ్వాలి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ. అమ్మ, నాన్న, మీరు చాలా తప్పు చేశారమ్మా. ఏదో ఒక జన్మనిచ్చి మీరు అది చాలా సారీ అమ్మ. ఇంకా నేను వెళ్ళిపోతున్నా. మీరు జాగ్రత్త అమ్మా. 100 ఏళ్ళు ఉండండి అమ్మా. మీకు డబ్బులు కావాలంటే అన్నీ ఉన్నాయి, ఇంకా పొలాలు అన్నీ ఉన్నాయి కదమ్మా. జాగ్రత్త అమ్మా. ఇంక నేను ఎవరు ఉంటారమ్మా మీకు. సరే అమ్మా. ఈ జీవితం నేను ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోయాను. నన్ను అందరూ అభిమానించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అమ్మా. నేను ఇంకా ఎటు వెళ్ళటం కుదరదు, మా వల్ల కావట్లేదమ్మా. చదువుతున్నాను కానీ నాకు బాధగా ఉందమ్మా, ఏదో కోల్పోయానని. నన్ను కష్టపెట్టిన ఈ జీవితానికి ఇంకా సెలవమ్మా. నాకు సాయం చేసిన వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. దేవాలయాలపై దాడులకు నిరసనగా తిరుపతి ఆర్టీఓ కార్యాలయం ఎదుట బీజేపీ జనసేన నిరసన కార్యక్రమం ఉద్రిక్తకు దారితీసింది. నిరసనలో భాగంగా కార్యాలయం ఎదుట గేటు ముందు బైఠాయించిన ఇరు పార్టీల నేతల కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కనక నరసారెడ్డిని లోపలికి వెళ్లనీయకుండా గేటు దగ్గర జనసేన బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆర్డీఓ. తన విధులకు ఆటంకం కలిగించడంపై అసహనం వ్యక్తం చేస్తూ కార్యాలయం లోపలికి వెళ్లకుండా తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. Jai
హిందూ ధర్మంపై దాడిని, రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడిని, రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై రాష్ట్రంలో అనేక దేవాలయాలపై గత అనేక నెలలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవటం లేదు. అదే నిన్న కాక మొన్న ఏదైతే ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో పవిత్ర రామతీర్థలో రాముని యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఇప్పటికీ తీసుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కానీ జనసేన నాయకులను కానీ నిన్న అక్రమంగా అరెస్టు చేయటం, అదేవిధంగా పోలీసులు మ్యాన్ హ్యాండింగ్ చేయటం, ఈ విధంగా చర్యలు చేస్తూ ఉన్నారంటే దీని వెనకాల వీళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి? ఈరోజు రాష్ట్రంలో ఒక ఏదైతే ముస్లింలు ఉన్నారో ఒక పోలీస్ స్టేషన్ మీద ఇవాళ మా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నట్టు నాకు ఇప్పుడే తెలుస్తోంది. మేము రొటీన్గా అంటే ధర్నా స్టేట్ లెవెలా నేషనల్ లెవెలా అసలు ఏ ఇష్యూ మీద ధర్నా చేస్తున్నారనే విషయం మీద మాకు ఎటువంటి ప్రయర్ రిక్విజిషన్ కానీ అలాంటి వినతి పత్రాలు కానీ ఏమీ లేవు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం టౌన్ వాడపల్లి, సీతంపేట, మద్దూరు లంకలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో 1221 మంది లబ్ధిదారులకు రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సహోదరి చెప్పినట్లుగా మరి నిజంగా ఇల్లు లేక మరి స్థలాలు లేక ఎంతో మంది అందరం కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. మరి అటువంటిది జగనన్న వలన మరి ప్రతి ఒక్కరు కూడా ఒక స్థలం మరి సొంతంగా మనం దక్కించుకోవడానికి నిజంగా అది అన్నయ్య యొక్క జగనన్న యొక్క మరి ప్రోత్సాహమే దానికి కారణం. మరి మొన్న మధ్య నేను ఒక చోట చూశాను, మరి జగన్ గారు వచ్చాక మరి అందరికీ ఇదేంటిది క్రిస్మస్ కానుక లేదు, సంక్రాంతి కానుక లేదు అని అంటున్నారు. కానీ అటువంటివి అయితే మనం ఏదో ఒకసారి వండుకొని తినేసేసి అయిపోతుంది. కానీ మరి ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మరి అటువంటి ఆలోచన కలిగిన జగన్ కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలి. ఇంటి పన్నుల పెంపుకు వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద విశాఖ అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. జీవో నెంబర్ 196, 197 జీవోలు రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఆస్తి పన్నులు పెంచి ప్రజలపై ప్రభుత్వం మరింత భారం వేస్తుందని అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల వల్ల 50% ఇంటి పన్నుల రాయితీలు ఇవ్వాలి.
డ్రైనేజ్ ఛార్జీలు, చెత్త ఛార్జీలు భారీగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి పన్ను ఉంది, పూర్వం ఇంటి అద్దె మీద ఉన్నది, అలా మార్చి దాన్ని ఆస్తి విలువ మీద, అంటే మొత్తం ఆస్తి యొక్క విలువ లెక్క కట్టి దాని ప్రకారం చేయాలని చెప్పి దాని ద్వారా ఆస్తి ఒక్కొక్క ఇంటి పన్ను 4 నుంచి 10 రెట్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే నీటి ఛార్జీలు తీసుకుంటే ఇప్పుడు కిలోమీటర్ 13 రూపాయలు ఇస్తుందల్లా కనీసం 30 రూపాయలు చేయడం వల్ల నీటి ఛార్జీలు 3 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా డ్రైనేజ్ అని చెప్పి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి కమోడికి 40 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కట్టాలని చెప్పారు. దానివల్ల 2 కమోడ్లు ఉంటే నెలకి 80 రూపాయలు, అంటే సంవత్సరానికి సుమారుగా 600-700 డ్రైనేజ్ ఛార్జీల రూపాయలు అవుతున్నాయి. అలాగే చెత్త సేకరణ కూడా ఈ మధ్యన కొత్తగా పెట్టి 50 రూపాయలు అంటున్నారు. దాన్ని తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని చెప్పి అంటున్నారు. ఈ చెత్త ఛార్జీలు మొత్తం నిర్వహణ కూడా ప్రజల మీద వేయాలని చూస్తున్నారు. సో అన్ని విధాలు చూసుకుంటే ఈ ఛార్జీలు కనీసం 4 నుంచి 20 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఆగస్టులో ఆస్తి విలువను పెంచి తద్వారా ఆస్తి పన్ను పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రెండోది నీటి ఛార్జీల నిర్వహణకి మొత్తం ఖర్చు కూడా ప్రజలే భరించాలని చెప్పి అందులో పేర్కొనడం జరిగింది. అలాగే మురుగునీటి మొత్తం నిర్వహణ ఖర్చు కూడా ప్రజలే భరించాలని చెప్పి అంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎటువంటి భారాలు పెట్టుకోదు, అన్ని ప్రజల దగ్గర వసూలు చేసి దాని ద్వారా వాళ్ళు కడుపుకోవాలని చూస్తున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత కేంద్రంగా తీర్చిదిద్దాలని దేవస్థానం కృతనిశ్చయంగా ఉందని ఈవో తెలిపారు. శ్రీశైలంలో స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు అధికారులు సిబ్బందితో స్వచ్ఛ శ్రీశైలం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈవో కెఎస్ రామారావు ఈ కార్యక్రమంలో వివిధ భాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, పలువురు స్థానికులు పాల్గొన్నారు. బ్యాచ్లుగా తయారు చేస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క వైపు మల్లయ్య గారు మన చెప్పిన రీతిలో మనం కదలాల్సిందిగా కోరుకుంటున్నప్పటికీ ఒకసారి అందరము మీతో పాటుగా ప్రతిరోజు మీరు శానిటరీ వర్కర్స్ శుభ్రం చేస్తున్నారు, కానీ దేవస్థానం సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భాగస్వామ్యంతో శ్రీశైలాన్ని స్వచ్ఛంగా మనం ఏర్వేయాల్సింది. అది శ్రీశైలం యొక్క పవిత్రతకు చాలా చెడుపు చేస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ అనేటువంటిది కనపడకుండా చేయాలి బయట. అలాగే చెత్తను ఈ క్షేత్రంలో భక్తులు వచ్చినప్పుడు ఇదొక మంచి ప్రాంతంగా ఇప్పటికే చాలా మారుమూల గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చెత్త పేరుకొని ఉండడం గమనించాను నేను. మరి ఈ రోజు మనం చెత్తను మొత్తం తొలగిస్తూ ఒక స్వచ్ఛమైనటువంటి శ్రీశైలాన్ని, పరిశుభ్రమైనటువంటి శ్రీశైలాన్ని భక్తులకు మనం చూపించాలా. అలాగే ఇది అంతా ప్రతి అణువులోనూ ప్రతి రాయి ప్రధానాంశాలు మరోసారి. చౌటుపల్ మండలం దండు మల్కాపురంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ సంతోష్ కుమార్. రంగారెడ్డి జిల్లా మణికొండలో పగిలిన సింగూరు పైప్ లైన్, పలు గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు. పండ్లు, కూరగాయల మార్కెట్ వ్యర్థాల నుంచి కరెంటు ఉత్పత్తికి చర్యలు, ఏపీలో ఉత్పత్తి కేంద్రాలను సందర్శించామన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనస్థలిపురం రైతు బజార్ వద్ద ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్, రోడ్డు పక్కన ఉన్న పూల, పండ్ల బండ్ల ఆక్రమణలు కూల్చివేసిన పోలీసులు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రచారం, తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.